ఇండియాలో స్కూటర్ అంటే చాలా మందికి మొదటగా గుర్తుకు వచ్చేది యాక్టివానే. ప్రసిద్ధ టూ వీలర్ తయారీ కంపెనీ హోండా నుంచి చాలా ఏళ్ల క్రితం విడుదలైన యాక్టివా భారతీయ మార్కెట్లో అతిపెద్ద సంచలనం అని చెప్పవచ్చు. మహిళలు, పురుషులు నడపడానికి అనుకూలంగా ఉండే గేర్లెస్ స్కూటర్ ప్రతి ఏడాది అమ్మకాల్లో దుమ్ము రేపుతోంది. 2 దశాబ్దాలకు పైగా దేశంలో తిరుగులేని స్కూటర్ గా టూ వీలర్ విభాగంలో తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకుంది. ప్రజల రోజువారీ అవసరాలకు యాక్టివా బెస్ట్ మోడల్. మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్ తో అప్డేట్ అవుతూ మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉంది. ఇతర కంపెనీల స్కూటర్లు కొనుగోలుకు ఉన్నప్పటికీ కూడా అందరి ఎంపిక మాత్రం ఎప్పుడు యాక్టివానే అవుతుంది. దీంతో పాటు హోండా ఇతర స్కూటర్లకు కూడా విక్రయిస్తుంది. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా కంపెనీ మరో కొత్త స్కూటర్ ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది. హోండా ఈసారి తన కొత్త స్కూటర్ ను మహిళలకు అనువైన చిన్న మోడల్ గా తీసుకువస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కూటర్ కోసం SCR 125 మోడల్ కు పేటెంట్ ను కూడా తీసుకుంది. దీనిని సాంప్రదాయ స్టెప్ త్రూ స్కూటర్ గా తయారు చేసింది. త్వరలో రాబోతున్న SCR 125 మహిళలు నడపడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటి కంటే మరింత సులభమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. చిన్నగా ఉండడం వల్ల ఎత్తు తక్కువగా ఉన్నవారు కూడా నడపవచ్చు. హోండా SCR 125 మోడల్ భారతదేశంలో లాంచ్ అయితే యాక్టివా డియో తర్వాత ప్రజాదరణ పొందిన మరో మోడల్ అవుతుందని కంపెనీ పేర్కొంటుంది. ఈ స్కూటర్ 125cc ఇంజిన్ తో రన్ అవుతుందని తెలుస్తోంది. ఇది 8.85 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 88 కిలోమీటర్లు. CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను ఇంజిన్ కు జత చేశారు. దీంతో ఇది మెరుగైన మైలేజ్ ను అందిస్తుందని హోండా పేర్కొంటుంది. మహిళల కోసం తీసుకున్న మోడల్ కాబట్టి ఇది కేవలం 103 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 110 మిల్లీమీటర్లుగా ఉంటుంది. అలాగే వీల్ బేస్ 1245 మిల్లీమీటర్లు. కొత్త స్కూటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 6 లీటర్లు. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అన్లాక్ తో వస్తుంది. అందుకనే బ్లూటూత్ కనెక్టివిటీని దీనిలో ఇవ్వడం లేదు. హోండా SCR 125 స్కూటర్ లో రైడర్లకు ఉపయోగకరంగా ఉండే ఫీచర్స్ ను అందించారు. ముఖ్యంగా కీ హోల్ దగ్గరే USB ఛార్జింగ్ పోర్ట్ ను ఇచ్చారు. సింగిల్ పీస్ సీట్ చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. అల్లై వీల్స్ ఆకట్టుకుంటాయి. ఫ్లోర్ బోర్డ్ వెడల్పుగా ఉంది. ఆప్రాన్ మౌంటెడ్ హాలోజన్ హెడ్ లైట్ తో చీకట్లో కూడా ప్రకాశవంతంగా ముందు రోడ్డు కనిపిస్తుంది. హ్యాండిల్ బార్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్లు కూడా దీనిలో ఉన్నాయి. హాలోజన్ టైల్ లైట్ తో పాటు ముందు వెనుక డిజైన్ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ముందు భాగంలో డిస్క్ బ్రేక్ సెటప్, పార్కింగ్ బ్రేక్ ను కూడా అందించారు. ప్రధానంగా దీని ధర విషయానికి వస్తే యాక్టివా డియో కంటే తక్కువ ధరకు విడుదల చేయనుంది. సమాచారం ప్రకారం ప్రారంభ ధర 75,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం ఈ మోడల్ కు సంబంధించి హోండా పేటెంట్ పొందింది. దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారో కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలో దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.